ఒక పేషెంట్‌కు థైరాయిడ్ చాలా ఎక్కువగా డిస్టర్బ్ అయితే పారాథైరాయిడ్, థైరాయిడ్ లేదు, టీఎస్‌హెచ్, టీ3, టీ4 అప్పుడు మనం అతని శరీరంలో కూడా వాపును చూస్తాము, ముఖ్యంగా కాళ్ళలో. కానీ దాంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తక్కువగా కనిపిస్తుంది. అప్పుడు మనం దీన్ని సరిగా చేయాలి. మనకు ఎప్పుడు దీన్ని దాని మూలాన్ని చేరుకుని సరిచేయాల్సి ఉంటుంది. మనకు హీమోగ్లోబిన్ తక్కువగా ఉందని తెలుసు అయితే మనం హీమోగ్లోబిన్‌ను పూర్తిగా చేయాలి. ఎరిథ్రోపోయిటిన్‌ను కూడా గమనించాలి. ఆహారంలో ఐరన్‌ను కూడా శ్రద్ధగా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ డి1, 2 అంటే శరీరంలో రక్తం తయారవ్వాలి. ఇప్పుడు శరీరంలో రక్తం తయారవ్వడం ప్రారంభమవుతుంది కాబట్టి మనకు నడవడంలో ఉన్న ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో వచ్చే సమస్యలు ఇవన్నీ పరిష్కరించబడతాయి. మనము మాట్లాడుతున్నప్పుడు కాళ్ళలో నీరు చేరుతోంది అంటే మనం శరీరంలో మొత్తం ప్రోటీన్‌ను పూర్తిగా చేయాలి. ఇప్పుడు ప్రోటీన్ అనేది మనకు ఒక ప్రత్యేకమైన విషయం. మనం కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగికి ఇస్తే క్రియాటినిన్ పెరుగుతుంది. ఇవ్వకపోతే శరీరంలో వాపు వస్తుంది. ఇస్తే చనిపోతారు. ఇవ్వకపోయినా చనిపోతారు. మిత్రులారా, మీరు సింపుల్‌గా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మన ఊపిరితిత్తులు మన కిడ్నీల కంటే చాలా ఎక్కువ ముఖ్యమైనవి. ఎందుకంటే కిడ్నీలు పూర్తిగా చెడిపోతే డయాలిసిస్ చేయవచ్చు. ప్రజలకు ఇలా భయం వేస్తుంది కానీ ఊపిరితిత్తులు చెడిపోతే వెంటిలేటర్ ఉంది. మరి వెంటిలేటర్ మరియు డయాలిసిస్ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాలంటే మీరు ఏదిని ఎంచుకుంటారు? డయాలిసిస్ కదా.